హాయ్ అండి అందరికీ. నిన్న మేము ఆకు పూజ చేయించుకున్నామండి. ఎందుకంటే మా ఊరు ఆంజనేయ స్వామి గుడిలో ఏకానామం పెట్టారు 7 రోజులు. ఆ 7 రోజులు ఆకు పూజ చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిది అనేది చెప్పేసరికి మా అత్తయ్య మీరు కూడా ఆకు పూజ చేయించుకోండి అన్నది. అందుకనేసి ఇంకా మా అత్తయ్య మంగళవారం పొద్దున్నే వచ్చేసి పొంగల్ అవన్నీ పెట్టేసింది. నేనేమో ఇంట్లో పని అంతా చేసేసి స్నానాలు అవన్నీ చేసేసుకొని వచ్చేసాము. మేమైతే నేను, మా హస్బెండ్, మా పాప. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పొంగలు కూడా పొంగిపోయి పొంగలు కూడా అయిపోయాయి. ఇంకా తర్వాత ఇంకా గుడి చుట్టూ 3 చుట్లు తిరుగు పొంగల్ తెపాలను నెత్తిన పెట్టుకొని అన్నది మా అత్తయ్య. సరే అని పొంగల్ తెపాలు పట్టుకొని 3 చుట్లు తిరిగేసి ఇంకా గుడిలోకి వచ్చి కూర్చున్నాము. చాప అవన్నీ వేసుకొని కూర్చున్నాము. ఆకు పూజ చేయించుకునేటప్పుడు ఆకులన్నిటిని తమలపాకులన్నిటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పొడి కూడా తీసుకొని ఆకుల మీద చెమ్మంతా ఏమీ లేకుండా తుడుచుకోవాలి నీట్గా. తుడుచుకున్న తర్వాత ఇంకా ఆకులన్నీ ఇంకా లోపల పెట్టేసాము. ప్రసాదాలకేమో పొంగళ్ళు, పానకం, వడపప్పు చేసేసాము. ఇంకా అయ్యగారేమో మేము అన్ని పూజ సామాగ్రి అన్నీ తెచ్చాము. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె అన్నీ అభిషేకానికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చేసాము. మేము 3 చుట్లు తిరిగి వచ్చేసరికి ఇంకా అయ్యగారు అనేది ఇంకా స్వామివారికి అభిషేకం అనేది చేసేసారు. ఇంకా తర్వాత ఇటు పక్కేమో ఏకానామం పెడుతున్నారు కదా, భజన చేస్తున్నారు. అక్కడ సైడ్ ఏమో ఇక్కడేమో వినాయకుడి పూజకి రెడీ చేస్తున్నారు అయ్యగారేమో. ముందు ఒక ప్లేట్లో బియ్యం పోసిన తర్వాత తమలపాకులు పెడుతున్నారు. తర్వాత ఆకులన్నీ పెట్టేసిన తర్వాత ఒక్కలు అన్నీ పెట్టేసి ఖర్జూరకాయ, రూపాయి బిళ్ళలు అన్నీ పెట్టేశారు. మధ్యలో ఏమో వినాయకుడిని పసుపు ముద్దతోటి తయారు చేసేసాడు అయ్యగారు. చేసిన తర్వాత ఇంక అన్నీ పెట్టేస్తున్నారు. తాంబూలం కూడా 3 పక్కల 3 పెట్టేశారు. ఆంజనేయ స్వామినేమో అభిషేకాలన్నీ చేసేసి మేము తెచ్చిన పూలదండలు ఉంటే పూలదండలు కూడా వేసేసారు. ఇంకా తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఇంకా పసుపు కుంకుమతోటి కుంకాన్ని బొట్లు పెట్టమన్నారు. వినాయకుడికి పెట్టేశాము. పెట్టేసిన తర్వాత పూలు ఉంటే పూలతోటి అలంకరించమన్నారు స్వామివారిని, వినాయకుడిని. ఇంకా పూలతోటి అలంకరిస్తున్నాము మేము. ఇంకా చాలా బాగా జరిగిందండి. ఆకు పూజ ఆంజనేయ స్వామి గుడిలో చేయించుకుంటే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆరోగ్యాలు ఏమైనా బాగోపోయినా కానీ మంచిగా మనల్ని ఆంజనేయ స్వామి కరుణించి మనం ఏమన్నా మంచిగా ఇంట్లో బాగోలేకపోయినా కానీ అంతా బాగుంటుంది ఆకు పూజ చేయించుకుంటే. ఇంకా అందుకనేసి మేము ఆకు పూజ చేసేసుకున్నాము. ఏకానామం కూడా పెట్టేశారు కదా అనేసి ఇంకా మంచిది అని అంటున్నారు అనేసి మేము చేయించుకున్నాము. ఇక్కడేమో వినాయక పూజ స్టార్ట్ చేసేసారు అయ్యగారు. చేసిన తర్వాత ఇక్కడేమో గోత్రాలు అడుగుతుంటే మా ఆయన చెప్తున్నారు ఇంకా చెంబులో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు పోసి చేతులు అట్లా పెట్టుకోండి అని అన్నారు. పెట్టి మంత్రాలన్నీ చదివేశారు. ఇంకా పూజ అంతా అయిపోతుంది. ఒక పక్కేమో ఏకానామం పెడుతుంటే ఇంకా ఒక పక్కేమో భోజనాలు కూడా జరుగుతాయి. భోజనాలు కూడా ఈ 7 రోజులు జరుగుతూ ఉంటాయి ఏకానామం పెడుతుంటే. ఇంకా ఇక్కడ కడ్డీలు ముట్టించి వినాయకుడికి తిప్పండమ్మ కడ్డీలు తీసుకొని అని అంటే మేము కడ్డీలతోటి ముట్టించేసి దేవుడికి వినాయకుడికి ధూపం చూపించిన తర్వాత ఇంకా పూలతోటి అన్నీ అలంకరిస్తారు. ఇంకా తర్వాత స్వామివారిని ఇంకా అక్కడే పెట్టేసేసి అయ్యగారేమో లోపలికి పోయిన తర్వాత మేము ఇంకా అయ్యగారికి నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఇక్కడ గబా తిప్పుతున్నాడు మా హస్బెండ్. అందుకని నువ్వు చిన్నగా తిప్పు అని అంటున్నాను. ఇంకా తర్వాత ఏం చేశారంటే ప్రసాదాలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ అక్కడ పెట్టేసేయండి అన్నారు. సరే అనేసి పెట్టేసాము. తర్వాత అన్నీ తీసుకొని రండి ఇక్కడికి అని అంటే సరే అనేసి మేము తీసుకొచ్చాము. ఇంకా ఒక 5 మినిట్స్ అలా కూర్చున్న తర్వాత ఇంకా అయ్యగారు కూడా ఇంకా కొన్ని మల్లెపూలు ఉంటే ఆ మల్లెపూలు కూడా స్వామివారికి వినాయకుడికి పెట్టేస్తున్నారు. నేనేమో సరిగ్గా పెడుతున్నాను అయ్యగారి దగ్గర. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంక ఇట్లా తాంబూలం ఒక్క అన్నీ పెట్టేశారు కదా, ఇక్కడ అన్నీ దేవుడి దగ్గర తాంబూలం కూడా పెట్టేశారు. ఆ పూలను తీసి మళ్ళీ నాకు ఇస్తే మల్లెపూలు నన్ను పెట్టుకోమన్నారు అయ్యగారు. సరే అని నేను పెట్టేసుకుంటున్నాను మల్లెపూలని. ఇంకా సర్లే అనేసి ఇంకా పూజ అంతా అయిపోతుంది స్లోగా. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని రమ్మన్నారు మా అత్తయ్యని. కొబ్బరికాయ అయితే కొట్టేసింది మా అత్తయ్య. ఇంకా ప్రసాదం కిందేమో స్వామివారికి వినాయకుడికి బెల్లం పెట్టేశారు. తర్వాత హారతి ఇమ్మంటే హారతిని ముట్టిస్తున్నాము. ఇంకా వినాయకుడి పూజ అనేది అయిపోతుంది. ఇంకా హారతి ముట్టిన తర్వాత వినాయకుడికి, తర్వాత ఆంజనేయ స్వామికి, ఇంకా గజస్తంభానికి అన్నిటికీ హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసేసుకున్నాము.
తీసేసుకున్న తర్వాత ఇంక ఈ ప్లేట్ని అలా తాకండి అమ్మ అన్నారు. తాకాము. ఇంకా పైకి లేచి అక్షింతలు ఇచ్చారు. ఇంకా పైకి లేచి 3 చుట్లు తిరగండి అంటే 3 చుట్లు తిరిగేసాము. తిరిగేసి మళ్ళీ కింద కూర్చొని ఇంకా మళ్ళీ ప్లేట్ని తాకేసాము. అంటే వినాయకుడు ప్లేట్ని తాకేసి అక్షింతలు మాకు ఇందాక ముందు ఇచ్చారు కదా, అక్షింతల్ని ఇంకా వినాయకుడి మీద వేసేసి కొంచెం నీళ్లు చిలకరించండి స్వామివారి మీద అంటే నీళ్లు చిలకరించాము. ఇక్కడేమో పూలైతే నాకు ఇచ్చాడు పెట్టుకోమని పెట్టేసుకున్నాను. తర్వాత ఏమో అటు ఇటు ప్లేట్ని జరపండమ్మ అంటే జరుపుతున్నాము. ఇంకా వినాయకుడి పూజ అయిపోయింది. తరువాత ఏమో ఆకు పూజకి ఆకులన్నింటినీ తమలపాకులన్నింటినీ శుభ్రంగా కడుక్కున్నాం కదా, శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతోటి శుభ్రంగా తుడుచుకోవాలి తేమ లేకుండా. ఇంకా తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇంకా మనకి శతగోపురం అను ప్లేట్ ఇచ్చారు. ఇత్తడి ప్లేటు శతగోపురం ఇస్తే ఇంకా పాదాలకు కూడా పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత తమలపాకులు ఒకదానమ్మటే ఒకటి నేను మా హస్బెండ్ని బేర్చమన్నారు. ఒక పక్క ఏమో అయ్యగారేమో మంత్రాలు చదువుతున్నారు, ఒక పక్క ఏమో మేమైతే ఆకులు అనేది బేరుస్తూ ఉన్నాము. ఆకు పూజ చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఉద్యోగం, ఆరోగ్యం, మంచి ఇంట్లో ఏమి కలతలు లేకుండా ఏమీ లేకుండా మన సొంత ఇంటికి కావాలన్నా ఈ పూజ చేయించుకుంటే మంచిగా పూజ చేసిన తర్వాత మనకి అన్నీ సద్దుమణుగుతాయి చక్కగా. ఇంకా అన్ని ఆకులన్నీ బేర్చిన తర్వాత నీట్గా అయ్యగారేమో ఒక పక్క చదువుతూ ఉన్నారు. బేర్చుతూ 108 మంత్రాలు చదువుతారు అయ్యగారు. ఈ లోపల మనం ఆకులన్నిటినీ నెమ్మదిగా పేర్చేసేయాలి. అంత నెమ్మదిగా చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేసేసాను. ఒక పక్కేమో ఏకానామం జరుగుతుందన్న కదా. ఏకానామం అంటే ఏంటంటే ఈ 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడే తింటాం, అక్కడే ఉండి అంటే 3 గంటలకు బ్యాచ్లుగా లేస్తారు. 3 గంటలకు ఒక బ్యాచ్, 3 గంటలకు ఒక బ్యాచ్ లాగా ఉంటారు. ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చి భజన చేస్తారు, మళ్ళీ వేరే బ్యాచ్ వచ్చి మళ్ళీ చేస్తారు. ఇంకా ఆకు పూజ అనేది